యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కొనబడినటువంటి బిడ్డలందరికీ యేసయ్య నామములో వందనాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. మరి సాయంకాలం మనంత ఉత్సాహంగా ఉండేటువంటి సందర్భం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన సహోదరి ఒక ఆవిడ మరి ఎంతో దుఃఖంలో ఉంది. హల్లెలూయా. ఎంతో మరి తీరం లోటే. మరి బాగున్నా తాగుబోతుడైనా ఎవరైనా సరే భర్తే. హల్లెలూయా. మనం ఎన్ని అనుకున్నా అది తీరం లోటు ఆవిడికి. హల్లెలూయా. కాబట్టి ఆవిడ గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ బిడ్డని ఏదో రకంగా మనం ఆదరించాలి. మిగతా వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు పేదోళ్ళే కానండి. హల్లెలూయా. ఒకళ్ళ డబ్బులు ఉంచుకునే మనుషులు కాదండి, ఒకళ్ళకి రుణం పడేటువంటి మనుషులు కాదు, విత్తనాలన్నా తీసుకునేటువంటి విధానం వాళ్ళది కాదు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళ మీద ఆధారపడే వాళ్ళు కాదు వాళ్ళు. మన సహోదరి అని. హల్లెలూయా. మనం ఈ బంధం రక్త సంబంధం కంటే గొప్పదని మనం భావించుకుని మనం ముందుకెళ్ళాలి కానీ హల్లెలూయా అలా అయితే మాత్రం ఒకళ్ళు రుణపడి ఉండిపోయి ఒక డబ్బులను ఆశించే మనుషులు మాత్రం కాదు. దేవుని స్తోత్రం. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి రోజు మనం 73వ కీర్తన ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 26వ వచనం, 73వ కీర్తన 26వ వచనంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. ఏంటండి అక్కడ ఉన్న మాట? ఆయన ఇలా ఏలిపెట్టి చూపించి మీ శరీరం మీ హృదయము క్షీణించిపోయిన నాకు యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, నా హృదయానికి ఆశ్రయమై ఉన్నాడని అనట్లేదు. నా అన్నాడు. హల్లెలూయా. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయానికి ఎలా ఉంటాడంట? నిత్యము నా హృదయానికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున మన శరీరాలు క్షీణించిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. అలాగే మనకున్నటువంటి మన హృదయం కూడా బాధల వల్ల క్షీణించిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు కొంతమందికి బాధల వల్ల కళ్ళు క్షీణించిపోతాం చూస్తాం మనం. హల్లెలూయా. బెంగ పెట్టుకుని ఉన్న వాళ్ళకి హృదయాలు క్షీణించిపోతూ ఉంటాయి ఉన్న పరిస్థితుల్లో. హల్లెలూయా. ఇంకా ఎప్పుడైతే బాధలు ఉన్నాయో ఆహారం సరిగ్గా ఉండదు కాబట్టి శరీరం కూడా క్షీణించిపోతూ ఉంటది. హల్లెలూయా. శరీరము హృదయము క్షీణించిపోతూ ఉంటది. హల్లెలూయా. ఎందుకని? బాధల వల్ల. మరి మనం ప్రభువుని నమ్ముకున్నాం, శుద్ధ హృదయులు అంటే ప్రభు మనల్ని శుద్ధ హృదయులుగా చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు అంటండి ఆయన నమ్ముకుని శుద్ధ హృదయం కలిగిన వారిగా నివసిస్తే వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన హృదయాన్ని కడుక్కుని మన చేతులు కడుక్కుని దేవుడు ఎదుట మనం బ్రతుకుతున్నాము. అందుకనే మనల్ని ఏమంటారు, మీరు దేవుడిని నమ్ముకున్నారా అని అడుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం అన్యులు ఆచరించినట్లుగా ఆ క్రమశిక్షణ లేనటువంటి జీవితాలు మనము బ్రతకము కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని కుమారులు ఎవరో? మనం అందరం దేవుని కుమారులమే. అబ్రహాము దేవుని కుమారుడే. దేవుడి సన్నిధిలో అతను ఎంతో విధేయుడు. అబ్రహాము దేవుడికి విధేయుడు. హల్లెలూయా. మరి దావీదు దేవుని హృదయానుసారుడు. యోబు దేవుడిని నమ్ముకునే నీతిమంతుడు. హల్లెలూయా. దానియేలు యథార్థవంతుడు. హల్లెలూయా. మనం చిన్న వంశంలోంచి రాలేదు. మనమైతే మామూలుగా మన వంశాలు అయితే కాదు, కానీ దేవుడు బిడ్డలం కాబట్టి దేవుడి వంశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? గొప్ప విశ్వాసంతో విశ్వాస పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మోసే ఇల్లంతట్లో నమ్మదగిన వాడు. యోసేపు పవిత్రుడు. మన యొక్క జాతిలో, క్రైస్తవ జాతిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? హల్లెలూయా. ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పౌలు గారు
హల్లెలూయా. అలాగే స్టిఫెన్, అలాగే వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ అంశలో మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మనం బాధపడకూడదు. ఏమని ఒకవేళ మనం కూడా బాధపడకూడదు. వ్యక్తిగతంగా మనం ఎవరో లేనప్పుడు కూడా ఈ ప్రభువుని నమ్మాను, నాకు అన్ని కష్టాలే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మన వల్ల నెక్స్ట్ జనరేషన్కి మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం. ఇలాంటి దేవుణ్ణి నమ్ముకుని మనం అలాంటి మాటలు పలకూడదు. ఎలాంటి మాటలు? దేవుణ్ణి నమ్ముకొని నేను బాధలు పడుతున్నాను, ప్రతిరోజు నాకు బాధ కలుగుతుంది, ప్రతిరోజు నేను శ్రమలో ఉంటున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు శిక్ష వస్తుంది అని మనం అనుకుంటే ఏంటంటే దేవుడు ఒక వంశాన్ని మనము అవమానపరిచిన వాళ్ళు అవుతాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. మీకు చిన్న మాట చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు కమ్మరసాలకు వెళ్తే కమ్మర ఏం చేస్తాడండి? ఒక భయంకరమైనటువంటి మంట పెడతాడు. ఏంటంటే మంచి కొలిమిలో మంట పెడతాడు. ఆ మంటలో అతను చేసే వస్తువుని పెట్టి ఏం చేస్తాడండి? బాగా ఎర్రని రంగు వచ్చేలా కాలుస్తాడు. రెడ్గా ఉండేలాగా. అలానే కదా. కాల్చి అది బాగా కాలిన తర్వాత అతను అనుకునే రూపం వచ్చే వరకు దాన్ని ఏం చేస్తాడంటే అంత ఎర్రగా కాలిన దాన్ని మళ్ళీ మామూలు సుత్తు ఉంటుందండి అతని దగ్గర, మళ్ళీ పెద్ద సుత్తు ఉంటది. దానితోటి అసలే కాలు ఉన్నదాన్ని కాలితేనే మరి అది మా రూపం మారుతుంది. పనికొచ్చే పనిముట్లుగా పనికిరావ అది తయారవ్వాలంటే దాన్ని గట్టిగా పాదుతాడు, సుత్తితో కొడతాడు. హల్లెలూయా. అంత పని కూడా బాగా పూర్తి అయితేనే అది మార్కెట్లో పెడితే విలువ వస్తుంది. దానికి పరీక్షకు నెగ్గితేనే విలువ ఉంటది. మధ్యలోనే మొక్కలైపోయింది అనుకో, అలా కొట్టేటప్పుడు దాని పక్కన వారేస్తాడు. హల్లెలూయా. అలాగే ఒక మంచి మాట దేవుడు మనతో చెప్తున్నాడు. ఆయన కుడి చెయ్యి మనకు తోడే ఉంది. ఇప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. మనకి దేవుని పొందే ధన్యకరం ఉంది. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ఈరోజు. మహా అందగాడు భర్త వస్తే మన పరలోక రాజ్యం వెళ్తామా? లేకపోతే ఎక్కువ ఓ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే మనం పరలోక రాజ్యం వెళ్తామా? మన ఇంట్లో మంచి టేక్ వుడ్ మంచం ఉంటేనే కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళమా? హల్లెలూయా. అంటే మీకు ఒక మాట, ఇందులో మన జీవితాల్లో మనం ఏదో గొప్పగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం అనుకోవడం తప్పు. హల్లెలూయా. రెండోది మనం చేసే తప్పు ఏంటంటే వాళ్ళకు ఉన్నట్టు మనకు లేదు, ఎందుకు లేదు, వీళ్ళకు ఉన్నట్టు మనకి ఎందుకు లేదు అని అనుకోవడం కూడా చాలా తప్పు. హల్లెలూయా. ఈ రోజున మనం బాగా గమనించుకోవాల్సింది ఏంటో చెప్పనండి. ఈ రోజు మనకి చింత లేకుండా గడితే చాలు. హల్లెలూయా. రేపు గురించి బెంగెట్టుకొని చాలా మంది ఈ రోజు బతకడం మానేస్తారు. హల్లెలూయా. ఈ రోజు చింత పడుతుంటారు, రేపు పొద్దున్న ఎలాగుంటాను. దేవుడు ఈ రోజు ఇచ్చాడు, రేపటి సంగతి ఎవరికి తెలుసు? హల్లెలూయా. ఈ రోజు లాభం బాగా వచ్చింది, వ్యాపారం బాగా చేశాను, లాభం బాగా వచ్చింది. మరి మరుసటి రోజు మనం అనుకుంటూ ఉంటాం హల్లెలూయా, లాభాలు నష్టాలు జీవితానికి లేవు. జీవితానికి లాభాలు నష్టాలు ఎంచుకునేవాడు ఎవడంటే హల్లెలూయా బుద్ధి లేనివాడే. లాభం నష్టం, బతికి ఉండడమే లాభం, బతికి ఉండడమే లాభం తప్ప చచ్చిపోవడమే నష్టం. ఏమంటారు? మనం బతికి ఉండడమే లాభం. అంతేగాని మనకి ₹1 కలిసి వస్తే మనం ఏదో సంపాదించి చేసుకున్నట్టు, ₹1 పోతే మనం ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఆ రోజుకి మనం ఆ అవసరాలు ఉన్నాయా లేదా, ఎవరికన్నా ₹10 ఇవ్వగలిగామా లేదా, మనం ₹10 తెచ్చుకొని తినగలిగామా లేదా, అంతవరకు ఆలోచించుకోవాలి. కానీ ఈ రోజు అయ్యి బాబు ఈ రోజు పనులకు వెళ్ళలేదు, ₹1000 పోయి అయ్యి బాబు అనుకున్నావు అనుకో, నువ్వు నీకంట పిచ్చిది ఎవరో లేరు. అలేలే మనకంట పిచ్చోళ్ళు ఎవరో లేరు. మనం సంతోషంగా ఉండడమే. హల్లెలూయా. సంతోషంగా ఏ రోజైతే బ్రతికావో ఆ రోజే నిజమైన లాభమైన రోజు. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి లాభ నష్టాలు జీవితానికి ముడెట్టుకోకండి. హల్లెలూయా. జీవితానికి లాభ నష్టాలు ఉండలేదు, సుఖము దుఃఖము మాత్రమే ఉంటాయి జీవితానికి. ఒకరోజు సుఖం ఉంటుంది, లేకపోతే దుఃఖం ఉంటుంది, అంతేగాని లాభం పొందలేని రోజు ఏడుతాం, లాభం వచ్చిన రోజున ఆనందపడిపోవడం కాదు. వాటి వల్ల బీపీలు షుగర్లు వచ్చారు. హల్లెలూయా. ఒకటికంట సెన్సెక్షన్ అని చెప్పేసి వాడు ఈ కొన్ని ఏం చేస్తారు, కంప్యూటర్ల ద్వారా డబ్బులు సంపాదించారు కొంతమంది. హల్లెలూయా. ఒక్కసారి అలా కోట్లలోకి మీద వెళ్ళిపోతుంట, ఒకసారి ఏమవుతుంటండి, రూపాయికి వచ్చేద్దంట. అది ఏమైపోతుందో చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి లాభ నష్టాల మీద ఆధారపడిందని చెప్పు మనం ఆరోగ్యకరమైన బతకలేము. హల్లెలూయా. నేను ఈ రోజు లాభం ఈ రోజు నష్టం అనుకున్నాను చెప్పు నువ్వు ఆరోగ్యంగా బతకలేవు. మా నాన్నగారు ఈ రోజు చెప్తున్నాను, బొమ్మడి వెంకటేశ్వరరావు గారు, హల్లెలూయా, పేరు పెట్టి మరీ చెప్తున్నాను, ఆయనకి ఆ గొడవే లేదు. హల్లెలూయా. ఏం అలాంటి గొడవలు లేవు ఆయనకి, అలా సైలెంట్గా ఉండేవారు. హల్లెలూయా. మా అమ్మకి అలాంటి ఉంటే ఉండాలేమో కానీ మా డాడీకి అస్సలు లేదు. హల్లెలూయా. మా డాడీ అంత ఏంటంటే ఈ రోజు గడిచిందా లేదా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ పాకేసేయాలా, ఇక్కడ తాళంగా కనపడితే అక్కడ పాకేసేయాలా. నాకు తెలిసిన ముసలమ్మ ఉండేది, బైపాస్ లో హైవే అడ్డంగా వేసేస్తుంది పాక. నన్ను రమ్మంది ప్రార్థన చేయడానికి, కప్పు నూనెకాయ తట్టుకొని. ఏంటి హైవేకి అడ్డంగా వేసేస్తుందా, ఈ 4-వేలోని NH 516కి అడ్డంగా వేసేస్తుంది పాక. మాస్టర్ గారు మీరు ప్రార్థన చేయమంటుంది. ఎన్నో సంవత్సరం వాడికి 75 ఏళ్ళు పైన ఉంది, అప్పటికే 10 పాకలు వేసింది. ఆ పాకలు కాకుండా మళ్ళీ అంటుంది ఓ రోజు వచ్చి, పాస్టర్ గారు మీరు పాక వేస్తారండి మీ ఇంటికాడ అంటుంది. నేను ఎక్కడ ధ్యానమ్మా పాకలు నీకు. హల్లెలూయా. ఆంటీ గారు అన్నారు కరెక్ట్ అది పని చేయట్లేదు. ఎంతసేపు ఎక్కడైనా కొంచెం పోరం పోకు తల్లం కనపడితే పాకేసి ఎత్తమే బతుకే తట్టుకుంది. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది, జీవితాంతం పాకేసేస్తాం పాకమేస్తాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సుఖం లేదు, ఆ మనిషిని నేను చూశాను కదా, ఇప్పుడు కూడా సుఖం లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, తలకు మించినటువంటి తాపత్రయం కూడా మనిషికి సుఖాన్ని ఇవ్వదు. హల్లెలూయా. నా ప్రభు ఈ రోజు మంచి రోజు ఇచ్చాడు, ఈ రోజు చక్కని ఆహారం పెట్టాడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లాభం నష్టాలు పెట్టుకుని బతుకుని లాభంగా ఈ రోజు మంచి రోజు చెడ్డ రోజు అని పెట్టుకున్నావా, నీకంతా దరిద్రుడు ఇంకెవడు ఉన్నాడు. ఎంత డబ్బున్నా అనవసరం. దేవుని మహిమ కలిగిన కాక ఈ జీవితం ఆనందంగా బతికేమన్నదే లాభకరం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక మాట, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఒక మాట ఏంటంటే, మనకి ఈ లోకంలో ఏమి పొందకపోయినా పర్లేదు, దేవుణ్ణి పొందుతాం. హల్లెలూయా. ఒకరోజు ఒక రాజుగారు, ఒక మహారాజు అంట, బాగా ఐశ్వర్యవంతుడంట, ధనకరంలోనంటండి ఎండి బంగారం వజ్రాలు ఉన్నాయంట, అన్ని బంగారం కుర్చీలే, బంగారం టేబుల్లే, ఇంకా ఇల్లు ఒళ్ళు అంత బంగారమే, రాజ్యం అంతా. ఒక రోజంట ప్రకటన చేసాడంట, ఏమని, నా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలారా మీకు తోచిందల్లా పట్టుకెళ్ళిపోండి, నా రాజ్యంలో జనాలంట. హల్లెలూయా. ఈ ప్రజలంటండి ఇంకా చూసుకోండి, అలాంటి అవకాశం ఇస్తే వదులుతామండి మనం. ఏం పడితే అది పట్టుకోమన్నాడంట. ఒకరు కుర్చీ ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడంట, ఒకరు ఏది దొరికితే అది కదా, ఒకటి మంచం, ఒక టీవీ, ఏది ఉంటే అది అట్టిపోతున్నారంట. రాజుగారి దాన నిధిలోంచి అన్ని పట్టుకుపోతున్నారంట. హల్లెలూయా. అందరు అన్ని పట్టుకుపోతున్నారంట, ఏమీ లేవు, అన్ని ఖాళీ అయిపోయి. అప్పుడు ఒకరు మాత్రం అంటండి ఆ రాజుగారి కాళ్ళమే పది, రాజా నాకు ఏమీ అక్కర్లేదు, నువ్వే కావాలని ఆయన పాదాలు అట్టుకున్నాడంట. హల్లెలూయా. గబగబా రాజుగారు ఎవరక్కడ అన్నాడంట, చిత్తం మహాప్రభు అని సైనికులు వచ్చారంట. హల్లెలూయా. ఎమ్మటనే నెత్తి మీద ఉన్నవాడు నెత్తి మీద ఉన్నట్టు ఉండాలి, ఆగండి, ఎక్కడ తీసింది అక్కడ ఎట్టమన్నాడంట. హల్లెలూయా. నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నన్ను ప్రేమించకుండా వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ నేను ఒక్కసారి అవకాశం ఇస్తే అన్ని పట్టుకుపోతున్నారు, కానీ నేను కావాలన్నవాడు ఎవరు లేడు. హల్లెలూయా. ఇగో ఈ ఒక్క మనిషి నా పాదాలు అడ్డుకుని నేనుంటే చాలు అన్నాడు. కాబట్టి నా రాజ్యంలో నా రాజ్యం ఇతను రాసేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దుష్టులు చూసి, గర్విష్ఠులు చూసి ఎప్పుడు మత్సరపడకూడదు. హల్లెలూయా.
వాళ్ళు కంచేపుల్లో మాయమైపోతారు. అవి ఈ లోకంలో ధనవంతులు చూసి మాకు ఏముంది, మేము మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాం, మేమేమో ఇలాగ రోజునేమో డబ్బుల కోసం బాధపడుతున్నాం, ఈ రోజు అనారోగ్యాలతో బాధపడుతున్నాం, మా బ్రతుకుల్లో ఏం మంచి ఉంది, ఏ మేలు ఉంది, నీకే కదా ప్రభువా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాను నేను, నీకు ఇన్ని చేసినా నా మీద నీకు దయ లేదా, జాలి లేదా అని నేను ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ లోకం మంద కాదు, మనం ఈ లోకంలో వాళ్ళం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకం కూడా, ఈ లోకం సంపాదించి పెట్టడానికి ప్రభు మనకే పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడా. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నా హృదయం నా శరీరం క్షీణించిపోయినా హల్లెలూయా ఆయన నిశ్చయముగా నా హృదయానికి ఆశ్రయదుర్గం. హల్లెలూయా. శుభ్రక్షణంలో కూడా, మరణంలో కూడా, ఈ లోకంలో నీకు ఎంత డబ్బు ఉన్నా మరణంలో కూడా తోడుండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ మరణాన్ని తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. నీ మరణాన్ని తన మరణంగా చేసుకుని నీకు బదులు మరణించి ఆయన ఎలాగైతే లేచాడో నిన్ను కూడా లేపగలడు. నిన్ను లేపే దేవుడు. హల్లెలూయా. నిన్ను జీవంలోకి నడిపించగల దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. జీవం ఇచ్చే దేవుడు యేసు ప్రభు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి నాకిన్ని పరీక్షలు, నాకిన్ని శ్రమలు. హల్లెలూయా. ఇల్లు ఎప్పుడు వద్దండి ఏంటి? 7th క్లాస్ ఫెయిల్ అయిపోయి, 6th క్లాస్ ఫెయిల్ అయిపోయి, 8th క్లాస్ ఫెయిల్ అయిపోయి, అన్ని క్లాసులు ఫెయిల్ అయిపోయినోడికి ఇల్లు ఉంటుందా? రోజుకి 22 గంటలు చదువుకున్న కలెక్టర్ గారికి ఇల్లు ఉంటుందా? ఏంటండి రోజుకి 22 గంటలు చదివినోడికి దగ్గర ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినోడికి అట్ట ఏం చేయాలండి? ఒంటరితో అవుతారు. ఎవరికే కష్టపడకుండా చదవకుండా కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయేవాడు ఎక్కడ ఉంటాడా? హల్లెలూయా. మరి కలెక్టర్ గారు ఎలా ఉంటారు? రోజుకి 24 గంటలు కష్టపడేవాడు. అలాగే మన బతుకు కూడా రేపొద్దున్న యేసు ప్రభువు నమ్ముకొని శ్రమలు పడుతున్న మనము అదే రీతిగా ఉంటాం. హల్లెలూయా. నచ్చిన పని చేసేసుకుని ఈ లోకంలో ఇష్టానుసారంగా బతికేసే వాళ్ళ పరిస్థితి సిగ్గుపడే రోజు వస్తుంది. హల్లెలూయా. నువ్వు తల ఎత్తుకుని తిరిగే రోజు యేసు ప్రభు ఎత్తాడు. హల్లెలూయా. ఈ లోకం మట్టికి శ్రమలు మనకే. హల్లెలూయా. నరకంలో పోయే వాళ్ళకి ఇంకా యుగాలు శ్రమలే. మనకు మాత్రం దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఈ లోకం మట్టికే శ్రమలు. దేవుడిని నమ్మని వాళ్ళకి యుగాలు నిత్యాగ్నిలోకి కాలిపోతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. కాబట్టి నిశ్చయముగా నా హృదయానికి యేసు ప్రభు ఆశ్రయ దొరకదు. నా శరీరం క్షీణించిపోవచ్చు, నా హృదయము క్షీణించిపోవచ్చు, ఏ పరిస్థితుల్లో కూడా నాకు దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నేను ఉప్పొంగిపోను. ధనంలో ఉన్నప్పుడు ఉప్పొంగిపోను, ధనం లేకపోయినా ఉప్పొంగిపోను. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నా ఉప్పొంగిపోను, ఆరోగ్యం లేకపోయినా ఉప్పొంగిపోను. ఎందుకంటే అన్ని స్థితుల్లో నా దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నేను చెప్పాను కదా మీకు ఒకసారి, నీ చెట్టు కింద సేవ చేశాను. హల్లెలూయా. పాత పెంకింటిలో సేవ చేశాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇంటింటికి వెళ్ళి కూడా సేవ చేశాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దేవుడు నమ్మదగింది. కాబట్టి మనం ఆయనకంట ఒక మాట చెప్పాడు ప్రభు, నాకు ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, ఏంటంటే నక్కలకి గొర్రెలు ఉన్నాయి, మనుషు కుమారుడికి తలవాల్చుకోవడం కూడా చోట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకం నిలబడానికి మనకి ఈ లోకంలో చోట్లేదు. హల్లెలూయా. మనకు ఆశ్చర్యదుర్గమని యేసు దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అందుకే మనకి ఇన్ని పరీక్షలు, ప్రతిరోజు పరీక్షలు. ఎందుకంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా.